హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇటీవల రోజుల్లో వచ్చిన టెక్నాలజీ చాలా దుమారం లేపుతోంది. చాలా ఆందోళనకరమైన పరిస్థితులను కూడా సోషల్ మీడియాలో ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గానీ, మెటావర్సెస్ ఇలాంటివి గానీ, ఇంకోటేదో పెర్ప్లెక్సిటీ ఇంకోటి కూడా వచ్చింది కొత్తగా ఈ మధ్య. అంటే ఇవన్నీ లేటెస్ట్‌గా మనకి సోషల్ యూసేజ్‌లోకి రావడం, వాటికి వెర్రితల్లలు వేసి వాటిని ఇష్టానుసారం చాలా దారుణమైన రీతుల్లో వాటిని వాడుకోవడం మనం చూస్తున్నాం. అంటే ఒక ఫోటోని ఎన్ని రకాలుగా దాన్ని వాడొచ్చు. లేకపోతే అంటే ఎవరికి నచ్చిన, ఎవరి టేస్ట్‌కి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని మార్చేసుకుని వాటిని వాడేసుకోవడం. వాయిస్‌లను కూడా ఏఐ ద్వారా వాడుకోవడం. వాటిని వాళ్ళకి అవసరానికి తగ్గట్టుగా వాడడం. దానివల్ల ఆ వ్యక్తులకి ఇబ్బందులు కలగడం. ఇలాంటివి చాలా మనం ఇటీవల రోజుల్లో చూస్తున్నాం. అవి మరీ అంటే అత్యున్నతమైన వ్యక్తుల విషయాల్లో అయితే అవి మరీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అందుకనే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్య సిటీ సివిల్ కోర్ట్‌లో అప్పీల్ చేసుకున్నారు. ఏంటంటే ఆయన వాయిస్ గానీ, ఆయన గొంతు గానీ, ఆయన ఇమేజెస్, ఆయన బొమ్మలు గానీ ఎక్కడ పడితే అక్కడ ఇష్టానికి వాడడానికి వీల్లేదు. అలాగే మెగాస్టార్ అని గానీ, అన్నయ్య అని గానీ, చిరు అని గానీ, మెగాస్టార్ చిరు అని గానీ ఈ పేర్లతో ఎక్కడా కూడా ఏ రకమైన అప్లికేషన్స్ అంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద అంటే యూట్యూబ్‌లు కానివ్వండి, లేకపోతే ఇంకో రకమైన ఇన్‌స్టాగ్రామ్‌లు కానివ్వండి, ఇలాంటి వాటిల్లో తన పేరుని ఎట్టి పరిస్థితుల్లోని తన తాలూకు బొమ్మలు, తన పేరు, తన తాలూకు గొంతు, తన ధ్వని ఎక్కడ కూడా వినిపించడానికి వీల్లేదు. దానివల్ల ఎన్నో రకాలైన నష్టాలొస్తాయి. ఎందుకంటే ఇది దేశద్రోహకరమైన, దేశ విద్రోహకమైన చర్యలు కార్యక్రమాల్లో వాడొచ్చు. లేతే అశ్లీలమైన, అసభ్యకరమైన, అభ్యంతరకరమైన కోణాల్లో కూడా వాటిని వాడడానికి ఎక్కువ అవకాశం ఉంది. అది జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం. రకరకాల అప్లికేషన్స్ ద్వారా లేడీస్‌ని చాలా దారుణంగా అశ్లీలకరమైన దుస్తులతో మనకి చూపించడం సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. యూట్యూబుల నిండా అవే ఉంటున్నాయి. రెడ్ శారీలని, గ్రీన్ శారీలని, రెడ్ శారీ వుమన్ అని, లేతే దేశీ వుమన్ అని ఇలాంటివన్నీ యూట్యూబ్ నిండా విపరీతంగా మనకి దర్శనం ఇచ్చేస్తున్నాయి. వాటి వల్ల నిజంగా ఎంత ప్రమాదకరమైన పరిస్థితులకి లేతే మానసిక స్థితి, యువత మానసిక స్థితి ఎంత దారుణంగా దెబ్బతింటుంది అని చెప్పడానికి ఎన్నో దృష్టాంతాలు సైకాలజిస్టులు చాలామంది సోషల్ మీడియాలో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అందుకనే చిరంజీవి గారి విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్‌లో దాని మీద అప్పీల్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని రిసీవ్ చేసుకుని ఆ అప్పీల్‌ని దానికి ఇంటరిమ్ ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతానికి దాదాపు 32, 33 ఎన్ని 1,00,000 ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. వాటి మీద ఇష్టానికి ఎవరి మట్టుకు వాళ్ళు వాడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. దానివల్ల అలాంటి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి అత్యున్నతమైన వ్యక్తులకు అంటే చాలా అత్యంత విశాలమైన కీర్తి ప్రతిష్టలు ఉన్న వాళ్ళని ఏ విధంగానైనా జస్ట్ లైక్ దట్ వాడేసుకోవడానికి వాళ్ళకి చాలా సులభంగా మీడియా నిండా వాళ్ళ ఫోటోలు కానివ్వండి, వాళ్ళ విజువల్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ వాయిస్‌లు కానివ్వండి, చిరంజీవి గారివి విపరీతంగా మనకి విరివిగా, అరువుగా బోలెడు దొరుకుతాయి. కాబట్టి వాటిని దుష్ప్రయోజనాలకు ఉపయోగించడం గానీ, లేకపోతే ఇదిగో ఇందాక నేను చెప్పినట్టుగా దేశ విద్రోహకమైన విషయాల్లో, లేకపోతే అశ్లీలమైన విషయాల్లో, యాంటీ సోషల్ అసాంఘికమైన వ్యవహారాల్లో వాటిని వాడడానికి అవకాశం చాలా ఉన్నది ఈ రోజున సోషల్ మీడియాలో. ఎందుకంటే అలాంటి టెక్నాలజీ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గానీ, ఆ మెటావర్సెస్‌లోని ఇలాంటి వాటిలో. కాబట్టి వాటిని ముందు చూపుతోనే చిరంజీవి గారు వాటిని అరికట్టడం కోసం తన తాలూకా ప్రమేయం లేకుండా, ఆయన తాలూకా అధికారం గానీ, అనుమతి గానీ లేకుండా ఆయన బొమ్మలు గానీ, ఆయన గొంతు గానీ, ఆయన విజువల్స్ గానీ ఎక్కడ వాడడానికి వీల్లేదు అని చెప్పి ఒక చట్టపరమైన ఒక ఇనిషియేటివ్ ఆయన తీసుకుని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ చీఫ్ జడ్జి శశిధర్ రెడ్డి గారు దాని మీద ఇంటర్మ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రస్తుతానికి అవన్నీ కూడా ఆగిపోయి నెక్స్ట్ మంత్ 26, 27 తారీఖుల్లో దానికి ఫైనల్ జడ్జిమెంట్ కూడా రాబోతోంది. ఎప్పుడో చాలా కాలం క్రితం నేను మీకు ఆ విషయం చెప్పాలి. సీనియర్ మోస్ట్ జర్నలిస్టు, రచయిత, సంపాదకుడు అండ్ చాలా పెద్ద పేరు మోసిన జర్నలిస్టు ప్రభు గారు అని ఆయన ఎప్పుడో 30 ఏళ్ల క్రితం, 32 ఏళ్ల క్రితం అనుకుంటా, అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి గారు షూటింగ్ జరుగుతుంటే ఈ అగ్గిపెట్టెల మీద కూడా ఆయన ఫోటోలు వేసి అగ్గిపెట్టెలు అమ్ముతుండేవారు, మ్యాచ్ బాక్సెస్.
దానికి ఒక విచిత్రమైన ప్రశ్నతో ప్రభు గారు చిరంజీవి గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. మీ అనుమతి లేకుండా ఈ ఫోటోలు ఈ మ్యాచ్ బాక్సెస్ మీద వెయ్యొచ్చా అని. అంటే అప్పటికి ఆ ప్రశ్న చిరంజీవి గారిని చాలా ఆలోచింపజేసింది. ఎందుకంటే ఆయన ఫోటో ఎక్కడ దొరికినా ఒక కవర్ పేజీ మ్యాగజైన్కి, సినిమా మ్యాగజైన్లు పక్కన పెట్టండి, మామూలు మ్యాగజైన్స్, బాలజ్యోతి లాంటి మ్యాగజైన్స్కి అండ్ వనితా జ్యోతి లాంటి మ్యాగజైన్స్కి ఇలాంటి మ్యాగజైన్స్ బోల్డ్ ఉండేవి. అలాంటి మ్యాగజైన్స్ కూడా మా ఆంధ్రజ్యోతి, సచిత్ర వారపత్రిక అలాంటి మ్యాగజైన్స్ కూడా చిరంజీవి గారి కవర్ పేజీ లేకపోతే మరో దిక్కు లేనట్టుగా ఉండేది. ఆ రోజుల్లో చిరంజీవి గారి ఫోటో కనిపిస్తే చాలు, అది ఎంత ఖరీదైన మ్యాగజైన్ అయినా కొనేసుకునేవారు. అండ్ ఆ బొమ్మల్ని అతికించుకునేవారు, ఆ బొమ్మల్ని పుస్తకాలకి అట్టలుగా వేసుకునేవారు. అండ్ ఎక్కడ పడితే అవే పోస్టర్స్, ఇళ్లల్లో అద్దాలకి అవే అంటించుకునేవారు. సో చిరంజీవి గారి తాలూకా పాపులారిటీ అనండి, లేకపోతే ఆయన పట్ల ప్రజలకి ప్రేక్షకులకి ఉన్న క్రేజ్ అనండి, మీరేమన్నా కూడా ఆయన వ్యాప్తి అంటే ఆయన ఎక్స్టెన్షన్, ఆయన స్ప్రెడ్ చాలా విశాలమైంది. కాబట్టి ఈ రోజున ఇలాంటి వ్యవహారాల్లో అంటే ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవచ్చు. ఆయన వాయిస్తో ఎవరికో ఒక వార్నింగ్ పంపించవచ్చు, ఆయన వాయిస్తో ఎవరికో లవ్ లెటర్ రాయొచ్చు, లవ్ ఆడియో పంపించవచ్చు, ఆయన వాయిస్తో ఇంకో రకమైన హెచ్చరికలు పంపించవచ్చు. ఆయన ఏ విధంగానైనా దాన్ని చాలా దారుణమైన వ్యవహారాల్లో వాడేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా అరికట్టడం కోసం చిరంజీవి గారు సిటీ సివిల్ కోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. దాని మీద చీఫ్ జడ్జి గారు శశిధర్ రెడ్డి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి దాని మీద ముందు అయితే ఇంజెక్షన్ ఇచ్చేశారు. ఈ నెలలోనే 26వ తారీఖు 27వ తారీఖు ఫైనల్ జడ్జిమెంట్ కూడా రాబోతోంది. అంటే ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ అనుమతి లేకుండా వాడడానికి వీల్లేదు అనే ఒక షరతు మీద ఈ వాద్యం నడుస్తుంది. కాబట్టి దానికి 100% ఈ రోజునున్న చాలా అంటే ఆందోళనకరమైన వ్యవహారాలు తయారవుతున్నాయి. అంటే చాలా అంటే మాటల్లో చెప్పలేనివి, కళ్ళతో చూడలేనివి కూడా యూట్యూబుల్లోని కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, లేకపోతే ట్విట్టర్స్లో కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ దర్శనం ఇచ్చేస్తున్నాయి. వద్దన్నా కూడా ఇలా ఓపెన్ చేస్తే చాలు. సో ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి ఐకన్స్, అలాంటి బ్రహ్మాండమైన అంటే మేరు శిఖరాలు అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి నిజంగానే. దానిలోనే ఆయన ఎప్పుడూ అలాంటి విషయాల్లో ఎప్పుడూ ముందడుగే ఉంటుంది చిరంజీవి గారిది. ఎందుకంటే ఆయన అందరికీ కావాల్సిన మనిషి, అందరికీ ఆత్మీయుడు, ఎంతమందికో ఆరాధ్య దైవం చిరంజీవి గారు. కాబట్టి ఆయన ఈ విషయంలో జాగ్రత్త పడడం అనేది 100% సమంజసం అండ్ సందర్భోచితం అండ్ సముచితం. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అందరూ కూడా హర్షిస్తున్నారు. అండ్ రేపు సిటీ సివిల్ కోర్టులో 100% ఫేవరబుల్గా ఆయన అప్పీల్కి ఫేవరబుల్గా ఫైనల్ జడ్జిమెంట్ కూడా రాబోతుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. ఎంతమందో చెప్తున్నారు ఫేస్బుక్లో ఫోటోలు పెట్టకండి, ఆడపిల్లల ఫోటోలు కూడా పెట్టకండి, వాటిని ఏ రకంగానైనా వాడేసుకోవచ్చు, ఏ రకంగానైనా వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళని వాడుకుని వీళ్ళని ఆపదల్లోకి లాగడానికి అవకాశం ఉంది. ఇలాంటి కథలు కూడా మనం పేపర్లోనే చదువుతున్నాం, సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో చిరంజీవి గారు తీసుకున్న ఈ నిర్ణయం ఒక ఆదర్శప్రాయమైనది. 10 మంది దాన్ని అనుసరించి ఈ విధంగా ముందుకెళ్తే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెటావర్సెస్ ఇలాంటి టెక్నాలజీస్కి కొంతవరకు కంట్రోలు, కట్టడి వస్తుందని మనం ఆశించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.